సస్పెండ్ అయిన టీడీపీ ఎంపీలు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. ఏపీలో టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందంటున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు చేస్తోన్న ఆందోళనలకు త్వరలోనే తెరపడుతుందంటున్నారు. త్వరలోనే టీడీపీ పాపం పండుతుందని, ఈ ఎంపీలు ఎవ్వరూ కూడా ఎన్నికల్లో గెలవబోరని జీవీఎల్ అంటున్నారు. అండేది పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ చేసే ప్రొటెస్టులు కానివ్వండి, ఇక్కడ వేసే ఫ్యాన్సీ వేషాలు కానివ్వండి, త్వరలోనే వాటికి తెరబడబోతోంది. ఎందుకంటే అసలు పాపం పండేది అవినీతిమయమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని. సో కాబట్టి వీరెవ్వరూ కూడా వచ్చే పార్లమెంటులో ఎన్నిక కాబడి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశం అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో కూడా గల్లంత అవబోతోంది. సో కాబట్టి వీరు ఎన్ని వేషాలు వేసినా, ఎంత ప్రొటెస్టులు చేసినా అది కేవలం కొద్ది రోజులకే, దాదాపు వారం రోజులకు మాత్రమే పరిమితం. ఈ సెషన్లో ఈ 2 రోజులు, ఆ తర్వాత ఓటాన్ అకౌంట్లో వచ్చే 5 రోజుల్లో 6 రోజుల్లో మించి వీరికి ఇంకా అవకాశం లేదు. సో ఇక్కడ పార్లమెంట్ ఆవరణ నుంచి ఇక్కడ ప్రజలు వీరు చేసేటువంటి ప్రొటెస్టులని, డ్రామాలని మిస్ అయ్యే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది.